స్కూలుకు వెళ్లాల్సిన విద్యార్థిని పనికెళ్తోంది. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో చీపుర్లు పట్టుకుంటోంది. పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి బండలు తుడుస్తోంది. అధిక ఫీజులు దోచుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఆ విద్యార్థిని పట్ల శాపంగా మారాయి. లక్షల్లో ఫీజులు, డబ్బు కడితేనే గేటు దాటనిస్తామని యాజమాన్యం ఒత్తిడి. అప్పటికే ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులను మరింత ఇబ్బంది పెట్టలేక చదువుకు స్వస్తి చెప్పింది ఈ విద్యార్థిని. తల్లితో కలిసి ఇళ్లల్లో పాచి పనికి వెళ్తోంది. బుజ్జి చేతులతో పనిచేస్తూ తల్లికి ఆసరాగా నిలుస్తోంది. కర్నూలు నగరంలోని పోస్టల్ కాలనీకి చెందిన సుజాత, వినయ్ దంపతులకు ముగ్గురు సంతానం. వారు ముగ్గురు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం వారిని స్కూల్లోకి రానివ్వలేదు. దీంతో కొన్ని రోజులుగా వారు ఇంట్లోనే ఉంటున్నారు. వారిలో చిన్నారి పూజిత తల్లిదండ్రుల కష్టాలు చూడలేకపోయింది. తన తల్లితో కలిసి ఇళ్లల్లో పనికి వెళ్లడం మొదలుపెట్టింది. పరిస్థితి డబ్బులు లేవు సార్, మా కాడ ఇంటికి రెంట్ తీసుకున్నాం, కట్టుకునికే లేవు. డబ్బులు లేక ఇంట్లో పని చేసుకుంటున్నాను. 3 నెలల బడి ఒక పిల్లలు వాళ్ళు ఫీజు కడితే రాండి, లేకుంటే వద్దు అన్నారు. కట్టనందుకు ఇంటికాడ పెట్టేసింది. అయితే ఈ విషయం స్థానికుల ద్వారా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులకు చేరింది. వెంటనే వారు విద్యార్థులకు అండగా నిలిచారు. ఫీజు చెల్లించి ముగ్గురు చిన్నారులను తిరిగి స్కూల్లో జాయిన్ చేశారు. ప్రభుత్వం నుండి అందాల్సిన భరోసా అందకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు పౌర సంక్షేమ సంఘం నాయకులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే పిల్లలు చదువుకు దూరం అయ్యేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి పేద విద్యార్థులకు అండగా నిలిచింది. తల్లుల ఖాతాల్లో నేరుగా 15,000 రూపాయలు జమ చేసి విద్యార్థుల కలల్ని సాకారం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. దీంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.